నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్లో జరిగిన అవకతవకలు ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఏకంగా ఒక సినిమా తీయడానికే గవర్నమెంట్ నుంచి పేమెంట్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇవి కేవలం రాజకీయ ఆరోపణలుగానే చూడాలా? ఆధారాలతో సహా నిరూపించేటువంటి ప్రయత్నం జరుగుతుందా? దీని వెనక కుట్రదారులు ఎవరు? ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఫైబర్ నెట్ అంటే అప్పట్లో ప్రభుత్వం ఏదో ఇంటర్నెట్, టెలిఫోను, కేబుల్ కనెక్షన్ వీటన్నిటినీ ఒకటిగా చేసి తక్కువ ధరకి ప్రజలకు అందుబాటులోకి తేవాలని తెచ్చింది. ఇప్పుడు ఆ సర్వీసెస్ చేస్తుందో లేదో తెలియదు, కానీ ఇది కొంతమందికి మాత్రం బంగారు బాతులాగా ఉపయోగపడింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఏంటి అసలు ఏం జరిగింది? ఈ అవకతవకల పైన కొత్త టీం చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఎంతవరకు నమ్మొచ్చు? సన్ రైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు అందివేసిన చెయ్యి. ఆ ఆలోచనతో ఆయన తీసుకొచ్చిన ఏదైతే ఫైబర్ గ్రిడ్ ఉందో దాన్ని వీళ్ళు ఏం చేశారు, 10 లక్షల కలెక్షన్ తీసుకెళ్లారు. మీరు అన్నట్టు అన్నీ కూడా టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ అన్నీ ఒకే చోట తీసుకొచ్చి పేదవాడు చేద్దాం అనుకున్నాడు. కానీ దాన్ని లీడ్ చేసే వ్యక్తులు 10 లక్షల కలెక్షన్ తీసుకెళ్ళింది. 10 లక్షలు ఏమవుద్దండి? యాక్చువల్గా ప్రభుత్వాలు మారినప్పుడు ఏమవుద్ది, దాన్ని పెంచుకుంటారు, పెరగాలి జనరల్గా. మరి 5 లక్షలకు పడిపోయినాయి అంటే ఎంత నిర్వీర్యం చేశారో మనం అర్థం చేసుకోవాలి. నిర్వీర్యం చేయడంతో పాటు అండి దీన్ని బాగా అంతర్గతంగా లోపలికి వెళ్ళి వీళ్ళ మనుషులు చొప్పించుకొని ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు ఎండి, ఈయన అవినాష్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు చెప్పిందే వేదంగా పాటిస్తా ఈయన మీద దాదాపు 200 కోట్ల 200 నుంచి 2000 కోట్ల దాకా అవినీతి పెద్ద జరిగిందని ఎలిగేషన్ దీంట్లో. ఎవరి మీద? చంద్రబాబు నాయుడు గారు. ఆ కేసు కూడా మనం చూసాం. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్తో పాటు రకరకాల కేసు మనం అక్కడ పెద్దిరెడ్డి గారి దగ్గర, అక్కడ అదే అంగళ్ళు కేసు కావచ్చు, ఇది కావచ్చు. అంటే ఈయన జైల్లో నుంచి బయటికి రాకుండా వెళ్ళాలని చేశారు. కానీ దాని వెనక ఒక హస్తం ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నిలబడటం, ఈ కూటమి గెలవటం ఆయన జరిగిపోయింది. ఏదైనా కానీ వాళ్ళు 52 రోజులు జైలు తీసుకెళ్లారు అంతవరకే. అది ఇప్పుడు ఏదైతే జీవీ రెడ్డి ఈయన చైర్మన్ ఫైబర్ గ్రిడ్ అయిన తర్వాత ఆయన తీసింది ఆశ్చర్యం గురి చేస్తుంది. అసలుకి ఫైబర్ గ్రిడ్తో దీనికి వ్యూహం సినిమా రాంగోపురంకు సంబంధం ఏంది? 2 కోట్ల 10 లక్షల నుంచి ఎట్లా చెల్లించారు? 40 లక్షల జీతాల నుంచి కోట్ల రూపాయల జీతాలు ఎవరిస్తున్నారు? ఎవరు ఇష్టానుసారంగా. అంటే ఒక లెటర్ మీద ఆ రోజున అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఏది రాస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం, వాళ్ళందరినీ ఇప్పుడు పీకి పడేస్తున్నారు అనుకోండి. ఎంత ఒక ఎత్తు అయితే, ఏదైతే శాంతి మనం చూసాం, విజయసాయి రెడ్డి గారు ఏది చెప్తే అది ప్రేమ సమాజం ల్యాండ్స్ కాడి నుంచి, ఎండోమెంట్ ల్యాండ్ కాడి నుంచి ఇష్టానుసారంగా ఎవరిచ్చిన మాట వాస్తవమే. నిన్నగాక మొన్న లోకేష్ గారి దగ్గర కూడా వాళ్ళ హస్బెండ్ కూడా వెళ్ళి, మా ఆవిడ నెలసరి జీతం 1,00,000 అండి, ఆమె సంపాదన ఇప్పుడు 25 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి, విచారించండి అంటున్నాడు. అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు. తన అక్కడ ఒక ప్రియాంక, అక్కడ శాంతి ఒక్క వ్యక్తే ఆగిపోయింది అనుకున్నాం. శాంతి సిస్టర్ ప్రియాంక ఇప్పుడు ఎంటర్ అయింది. ప్రియాంకతో పాటు ప్రియదర్శిని, అంటే సొంత సిస్టర్స్. ఆమెకి విజయసాయి రెడ్డి సలహా మేరకు ఆ కంప్యూటర్ ఆపరేటింగ్ అంతా ఆమె చేతిలో పెట్టుకొని ఫైబర్ గ్రిడ్లో ఫైల్ నుండి తెప్పించుకొని ఈయన పేరు ఇంక్లూడ్ చేసి చంద్రబాబు నాయుడు గారిది ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేశారు. అంటే ఎంత బలమైన కుట్ర జరిగిందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళంతా పని చేస్తున్నారు. ఇంకా సస్పెండ్ చేస్తే బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఏముండే, శాంతి ఒక్క ఆమె విశాఖపట్నం పరిసరాల్లో భూములు ఆక్రమించింది, సహకరించింది విజయసాయి రెడ్డి ఫ్యామిలీ మొత్తాన్ని ఒక లిస్ట్ పెట్టారు. వీళ్ళందరికీ అండ పెద్ద ఆయన A2 అన్నున్నాడు. A2 ఎక్కడ చూసినా మీరు గమనించారా? ఇందు గలడు అందు లేదని ఎందెందు వెతికినా ఆ రోజు 32 కేసులో A2. తర్వాత నిన్న పోర్టు బయటకు తీస్తే దాంట్లో A2. విశాఖపట్నం ల్యాండ్స్ లో కూడా అంతే. మళ్ళీ ఈ కేసులో కూడా ఆయన వచ్చాడంటే ఈయన దెయ్యాలకి వేదాలు వల్లించినట్టుగా సూక్తులు చెప్తారు. ట్విట్టర్లో, ఫేస్బుక్లో కొటేషన్లు పెడతాడు. మరి రామోజీరావు గారు పెద్దలాంటి వ్యక్తులు రాము అంటాడు, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తారు, పవన్ని పావలాని విమర్శిస్తాడు. మరి ఇప్పుడు ఏమైంది? ఇతని వ్యవస్థలన్నీ అతను చదువుకున్న స్టార్టెడ్ ఎక్కువ ఉంటా, లేకపోతే ఈ రాజకీయంగా మైండ్ గేమ్లో భాగంగా అందరినీ విమర్శించడమో తెలియదు. కానీ ఇప్పుడు దీంట్లో కూడా ఆయన హస్తం ఉందంటే, వీళ్ళ ఆడపిల్లల్ని, ఎస్టీ గిరిజన మహిళల్ని ఈ విధంగా వాళ్ళ పనుల కోసం వాళ్ళు కూడా వాడుకుంటూ అంటే ఎంతవరకు సమంజసం చెప్పండి సార్? ఎవరు ఈ శాంతి, ఎవరు ఈ ప్రియాంక, ప్రియదర్శిని ఏంటి? ఈ ముగ్గురు పెట్టుకుని ఫైబర్ గ్రిడ్లో 4.5 దశాబ్దాలు ఫైల్లే మిస్సింగ్ అంటున్నారు కదా. ఇప్పుడు ఆధారాలు ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు ఈ విషయంలో ఆల్మోస్ట్ ఇప్పుడు 2 కోట్ల 10 లక్షల దాకా ఒక వ్యూహం అనే సినిమాకి పేమెంట్ అయింది, రాంగోపురంకి ఇచ్చినట్టు. దానికి మొత్తం మీద 1800 వ్యూస్ వచ్చినాయంట. అంటే పర్ వ్యూ 11,000 రూపీస్ ఖర్చు పెట్టినట్టుగానే ఒక లెక్క చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అది ట్రోల్ అవుతుంది.
ఎలా చర్య తీసుకుంటారు? రాంగోపాల్ వర్మ అసలు నన్ను ఎవరు ఏమీ చేయలేరని చెప్పిన ఆయన నా ఇంటి ముందర వచ్చి వెళ్ళారు, నన్ను ఎవరు ప్రశ్నించడం కూడా ప్రశ్నించరు. ఇప్పుడు ఇందులో ప్రశ్నించవచ్చా? ఆయన ఇప్పుడు అవాకులు చవాకులు పేలిన వాటిలో ప్రశ్నించకపోయినా కానీ ఫైనల్ బెనిఫిషియరీ రాంగోపాల్ వర్మ అయ్యి ఉంటే వ్యూహం సినిమా మరి ప్రొడ్యూసర్స్కి వెళ్ళినాయా డబ్బులు, డైరెక్టర్కి వెళ్ళినాయా, ఎవరికి వెళ్ళినాయి, అది క్లారిటీ ఎప్పుడు వస్తుంది? ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గా జీవీ రెడ్డి గారికి అధికారం ఉంటుంది. ఎండి అప్పుడు మధుసూదన్ ఇష్టానుసారంగా వివరించారు, ఆయన మీదుగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చైర్మన్ గౌతమ్ రెడ్డి కూడా పరారీలో ఉన్నారని చెప్పారు. దీంట్లో కల్పిట్ ఇంకొక రెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి అంటే మనకు తెలుసు, ఆయన ఉన్నప్పుడు రంగా గారిని అసభ్యంగా మాట్లాడితే సస్పెండ్ చేసినట్టు చేసి మళ్ళీ ప్రమోషన్ తీసుకొచ్చారు. అంటే ఫైబర్ గ్రిడ్ లో అక్రమంగా పేరుకే న్యాయవాది అని చెప్పుకుంటాడు, దాని వెనక అంతా కూడా వెనకుండి ఉద్యోగ సంఘాలు అయ్యి అని చెప్పేసి ట్రేడ్ సంఘాలు అని చెప్పేసి ముందుకొచ్చి ఆయన కూడా చాలా కీలకంగా వివరించాడు. కాబట్టి దీని వెనక అంటే ఎట్లయినా చంద్రబాబుని ఇరికిచ్చాలనే ఉద్దేశంతో వీళ్ళ నచ్చిన వాళ్ళని దాన్ని డంప్ చేసి అక్కడ ఉద్యోగాలకి విపరీతమైన జీతాలు తీసుకుంటా. అంటే చూడండి, అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా అప్పనంగా వీళ్ళు ఇది చేశారో దీన్ని బట్టి అర్థమైంది. కాబట్టి ఇది సీరియస్గా తీసుకుంటారు. వ్యూహం తీసిన రాంగోపాల్ వర్మకి తప్పదు. అదే సమయంలో ప్రజల డబ్బుతో సినిమా తీసి రాజకీయంగా దాన్ని ఉపయోగించారు. ఆ యుగంలో ఎవరు హీరో? ప్రజల డబ్బు తీసుకుని హీరో జగన్, వీళ్ళని ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇంకా బఫూన్లుగా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చూపించారు ఆ సినిమాల్లో. ఈ డబ్బులు ఎవరి? ప్రజల డబ్బులు. చూడు ఎంత దారుణం సార్. ఈ వ్యవస్థలు ఏం మిగిల్చారు సార్? అసలు ఎట్లా చర్యలు తీసుకోవడానికి కూడా ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వ పరమైనటువంటి అకౌంట్స్లో ₹1 వాడాలన్నా కానీ రకరకాల రిస్ట్రిక్షన్స్, ప్రొసీజర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళు ఇంత ధైర్యంగా చేశారంటే మమ్మల్ని ఏమి చేయలేరు అనే ధీమాతో చేశారా, లేదంటే వాళ్ళకు ఉండే లొసుగులు ఉపయోగించుకున్నారని అనుకో? రాబోయే 10 సంవత్సరాలు మేము తప్పితే ఇంకెవరు రారనే ఓవర్ కాన్ఫిడెంట్ తో చేశారు. అంటే వ్యవస్థలు మళ్ళీ మేమే వచ్చేస్తాము 175 మాయే అని. కానీ వాళ్ళకు కూడా తెలియదు ప్రజలు మాటిన సంక్షేమ మాట అభివృద్ధి మర్చారని 11 సీట్లకి పరిమితమయ్యారు. ఇప్పుడు తొవ్వే కొద్దీ అసలు ఎన్ని తిమింగళాలు బయటకు వస్తాయో తెలియట్లేదు. ఒక్కోటి ఎన్ని ఇది అవుతుంది. దీన్ని కఠినంగా దీని వెనక ఎవరున్నారో కూడా విచారించారు. ఎంత పెద్దవాళ్ళైనా కానీ కఠినంగా శిక్షిస్తే ఇంకొకళ్ళు ఇంకో డిపార్ట్మెంట్లో తప్పు చేయడానికి భయపడతారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఫైబర్ గ్రిడ్లో అనేక అవకతవకలు జరిగినాయి. ఇప్పటి వరకు కొంతమంది పార్టీ అనుయాయుల్ని అందులో ఉద్యోగానికి పెట్టుకుని జీతాలు చెల్లించారనేటువంటి అభిప్రాయం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా సినిమాలు తీసేటువంటి వాళ్ళకు కూడా చెల్లింపులు ఫైబర్ గ్రిడ్ నుంచి, ప్రజల సొమ్ము నుంచి వెళ్ళినాయి. ఫైబర్ గ్రిడ్ అసలైనటువంటి లక్ష్యాలు కనెక్షన్స్ పెంచడం మానేసి తగ్గించేసేటువంటి పరిస్థితి. అన్నిటికీ మించి విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి అనుయాయుల్ని ఇందులో చొప్పించి ఏకంగా ఫైళ్ళ మిస్సింగ్ కూడా పాల్పడినట్టుగా ప్రస్తుత టీం, కొత్తగా ఫైబర్ గ్రిడ్ బాధ్యతలు తీసుకున్నటువంటి జీవీ రెడ్డి గారి ఆధ్వర్యంలోని టీం ఇప్పుడు కొత్త ఆరోపణలు చేసింది, అనేక ఆధారాలను కూడా బయటకు తీసుకొస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా విచారణ జరిపిస్తుంది, బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీయొచ్చు అనేటువంటి కొత్త నిర్వచనాన్ని మాత్రం గత ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి విమర్శలు విపరీతంగా వినిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.